భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ డిఎస్సి 2024 మరియు ఏపీ టెట్కు 2024కు సంబంధించి మరి 2-3 రోజుల నుంచి కొన్ని వదంతులు అనేవి వ్యాప్తి అవుతున్న విషయాన్ని అభ్యర్థులంతా గమనిస్తూ ఉన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చిందని, త్వరలోనే షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఉంటాయని, లేదు డిఎస్సి పరీక్షలు వాయిదా వేస్తున్నారని, ఇలా వివిధ సమాచారం మనకు సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంది. మరి వీటన్నిటినీ పటాపంచలు చేస్తూ మరియు వీటన్నిటి మీద ఒక క్లారిటీ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ నిన్న సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఏపీ డిఎస్సి 2024 నిర్వహణ, అలాగే ఏపీ టెట్ 2024 ఫలితాల మీద మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఎలక్షన్ కమిషన్కు లేఖ రాయడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు. మరి ఎలక్షన్ కమిషన్ అనుమతిస్తే డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి మరి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ మరి కమిషనర్ తెలియజేశారు. విద్యాశాఖ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. ప్రస్తుతం ఎన్నికల కమిషన్ మరి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది డిఎస్సి పరీక్షలు మరి అనుకున్నట్టుగా జరగాలి అంటే. మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. డిఎస్సి 2024 నిర్వహణపై ఈసీకి లేఖ. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 5 వరకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ 2024 ఫలితాల ప్రకటన డిఎస్సి 2024ను హైకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున దీనిపై ఎన్నికల కమిషన్ అనుమతి కోరినట్లు చెప్పారు. తొలుత ఫలితాలను ఈ నెల 20న ప్రకటించాలని నిర్ణయించుకున్న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో సెట్ ఫలితాలు ప్రకటన డిఎస్సి నిర్వహణకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎన్నికల కమిషన్కు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై ఈసీ నుంచి అనుమతి రాగానే టెట్ ఫలితాలు ప్రకటనతో పాటు డిఎస్సి నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఎంపిక, హాల్ టికెట్ డౌన్లోడ్ సదుపాయం అందుబాటులోకి తెస్తామని చెప్పారు. కానీ ఈ విషయం తెలిసి కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవాలను చెప్పకుండా ప్రభుత్వం ఏపీ టెట్, ఏపీ డిఎస్సిని వాయిదా వేయాలని చూస్తుందంటూ దుష్ప్రచారం చేయడం సరికాదని అన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు బీఈడీ చేసిన 51,000 మంది ఎస్జిటి పరీక్షలకు అనర్హులయ్యారని, వీరికి త్వరలోనే ఫీజు తిరిగి చెల్లిస్తామని, ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోలేకపోయిన అభ్యర్థులకు కూడా ఫీజు వాపసు చేస్తామని అన్నారు. మరి ఇక్కడ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేస్తున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. టెట్ ఫలితాలు మామూలుగా 20వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. అలాగే డిఎస్సి పరీక్షలు కూడా షెడ్యూల్ ప్రకారం జరపాలని అనుకున్నారు. కానీ ఎన్నికల కోడ్ అనేది రావడంతో మరి ఎన్నికల కమిషన్ సంబంధించిన పర్మిషన్ ఉంటేనే ఫలితాలు కానీ డిఎస్సి నిర్వహణ కానీ చేయాలి అంటూ మరి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరి కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాసింది. మరి అక్కడి నుంచి వచ్చేటటువంటి అనుమతి ఆధారంగానే ఏపీ టెట్ ఫలితాలు మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు అనేవి ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ అక్కడి నుంచి ఏపీ డిఎస్సి, ఏపీ టెట్ ఫలితాలకు ఏ అభ్యంతరం లేదు అనే నిర్ణయం వచ్చినట్టయితే వెంటనే మరి అభ్యర్థులు పరీక్షా కేంద్రాల ఎంపికకు అవకాశం కల్పించి అభ్యర్థులకు తర్వాత హాల్ టికెట్స్ అనేవి విడుదల చేసి మరి పరీక్షలు నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ సిద్ధంగా ఉంది. కానీ మరి ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటి అంటే కేంద్ర ఎన్నికల కమిషన్ మరి తన యొక్క నిర్ణయాన్ని తెలియజేయడమే. కాకపోతే ఇప్పటికే డిఎస్సి షెడ్యూల్ విడుదల చేశారు. ఆ డిఎస్సి షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు మరి నిర్వహించడం అనేది కష్టసాధ్యమే. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చేటటువంటి నిర్ణయం ఆధారంగా ఒకవేళ పరీక్షలు నిర్వహించుకోవచ్చు అని మరి అభ్యంతరం తెలపకపోతే మరి కొత్త షెడ్యూల్ అనేది విడుదల చేసి ఆ షెడ్యూల్ ప్రకారం డిఎస్సి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ. అలా కాకుండా ఒకవేళ పరీక్షల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ మరి అభ్యంతరం తెలిపితే ఈ పరీక్షలను వాయిదా వేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ పరీక్షలు వాయిదా పడితే పూర్తిగా ఎన్నికలు అనేవి పూర్తయిపోయి మరి ప్రభుత్వం అంతా సెట్ అయిన తర్వాతే డిఎస్సి పరీక్షలు ఉండే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. టెట్ ఫలితాలకు ఈసీ అనుమతి రాలేదు. ఆంధ్రజ్యోతి కథనానికి పాఠశాల విద్యాశాఖ వివరణ.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా ఏపీ టెట్ 2024 ఫలితాల అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లామని, ఇంకా అనుమతి రానందున ఫలితాలు విడుదల చేయలేదని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. టెట్ ఫలితాల్లో నాటకం శీర్షికతో మంగళవారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనానికి వివరణ ఇచ్చారు. టెట్ ఫలితాల విడుదలకు తొలుత నార్మలైజేషన్ ప్రక్రియ చేపట్టామని, కోర్టు ఆదేశాలతో అభ్యంతరాలకు గడువు పెంచామని వివరించారు. ఆ తర్వాత ఈ నెల 20న ఫలితాలు విడుదల చేయాలని నిర్ణయించగా ఈలోపు ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని అన్నారు. హైకోర్టు ఆదేశాలతో 51,000 మంది బీఈడీ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అనర్హులయ్యారని, వారు చెల్లించిన ఫీజులు వెనక్కి ఇస్తామని తెలియజేశారు. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి హైకోర్టు బీఈడీ అభ్యర్థులు ఎస్జిటి పోస్టులకు అర్హులు కాదు అని తెలిపింది. మరి ఇది తెలిపినప్పటికీ చాలామంది బీఈడీ అభ్యర్థులు అప్పటికే మరి దరఖాస్తు చేసుకున్నారు. ఎవరైతే ఆ విధంగా దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు చెల్లించినటువంటి ఫీజుని కూడా తిరిగి చెల్లిస్తాం అంటూ మరి ఇక్కడ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు. అలాగే ఎవరైతే ఫీజు చెల్లించి దరఖాస్తు కంప్లీట్ చేయలేదు, అంటే కొద్దిమంది అప్లై చేసేటప్పుడు ఫీజు అయితే కట్ అయింది కానీ దరఖాస్తు కంప్లీట్ కాలేదు, అటువంటి వారికి కూడా ఫీజు తిరిగి చెల్లిస్తామంటూ ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తానికి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఆధారంగా 51,000 మంది ఎస్జిటి అభ్యర్థులు ఎవరైతే బీఈడీ చేసి ఎస్జిటి పోస్టుకు దరఖాస్తు చేశారో అటువంటి 51,000 మంది అనర్హులవ్వడం జరిగింది. వారందరికీ ఫీజు అనేది రిటర్న్ చేస్తాం అని చెప్పారు కానీ ఎప్పటిలోపు రిటర్న్ చేస్తాం అనేది అయితే ఇంకా ఇప్పటికీ క్లారిటీ అనేది ఇవ్వలేదు. అలాగే మరి ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయనటువంటి వారికి కూడా డబ్బులు తిరిగిస్తామని ఇక్కడ పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం. మొత్తానికి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పరీక్షలు అనేవి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఉండబోతున్నాయి. మరి ఆ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం అనేది మరి తీసుకుంటేనే నిర్ణయిస్తేనే వెంటనే మనకు న్యూస్ పేపర్స్ ద్వారా అలాగే మరి న్యూస్ ఛానల్స్ ద్వారా తెలుస్తుంది. అంతే తప్ప మరి సోషల్ మీడియాలో వచ్చేటటువంటి వివిధ వదంతులను మరి డిఎస్సి అభ్యర్థులు నమ్మకుండా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి చాలా వరకు ఉపాధ్యాయ పోస్టులు మరియు పాఠశాలలు అనేవి తగ్గిపోయిన విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కోడ్ వచ్చినప్పటికీ మరి దాన్ని ఏది పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మున్సిపల్ పాఠశాలల్లో రేషనలైజేషన్ చేయడానికి పూనుకుంటోంది. దానికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మున్సిపల్ పాఠశాలల్లోనూ విలీనం, జీవోలు 117, 128, 60 అమలుకు చర్యలు, 1-2 క్లాసులకే ప్రాథమిక స్కూళ్ళు పరిమితం, సమీప హై స్కూళ్లలోకి 3, 4, 5 తరగతులు విలీనం, దీంతో మరింత తగ్గునున్న ఉపాధ్యాయులు, కోడ్ ఉన్నా పట్టించుకొని జగన్ ప్రభుత్వం, వివరాలు పంపాలని విద్యాశాఖ ఆదేశాలు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ జిల్లా మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతులు విలీనం చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మున్సిపల్ పాఠశాలల్లోనూ అదే మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. తరగతుల విలీనం, రేషనలైజేషన్ కోసం 2022లో జారీ చేసిన జీవోలు 117, 128, 60లను మున్సిపల్ పాఠశాలల్లో అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు మున్సిపాలిటీల్లో పాఠశాలల మ్యాపింగ్, పోస్టుల అప్గ్రేడేషన్ వివరాలను పంపాలని పాఠశాల విద్యాశాఖ తాజాగా డిఓలకు ఆదేశాలు జారీ చేసింది. మున్సిపాలిటీల్లో 2,115 పాఠశాలలు ఉన్నాయి. 4.25 లక్షల మంది విద్యార్థులు వాటిలో చదువుతున్నారు. పై జీవోల ప్రకారం 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతులను సమీపంలోని హై స్కూల్లో విలీనం చేస్తారు. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో ఇక 1-2 తరగతులు మాత్రమే మిగులుతాయి. గతంలో జిల్లా మండల పరిషత్ పాఠశాలల్లో ఈ జీవోలు అమలు చేయడంతో 4,250 ప్రాథమిక పాఠశాలలు విలీనమయ్యాయి. వాటిలో కేవలం 2 తరగతులు మిగిలాయి. ఈ ప్రక్రియ అప్పట్లో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా ప్రభుత్వం మొండిగా అమలు చేసింది. 60 మంది విద్యార్థులకు 2 టీచర్లు ఉంటారని, విద్యార్థుల సంఖ్య ఆధారంగా హెచ్ఎం, పీఈటీ పోస్టులు ఉంటాయని స్పష్టం చేసింది. ఇప్పుడు ఇదే విధానం మున్సిపల్ పాఠశాలలో అమలు చేయడం ద్వారా టీచర్ల సంఖ్య తగ్గిపోయే అవకాశం ఉంది. కాగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఇలాంటి విధానపరమైన నిర్ణయాలు ఎలా తీసుకుంటారని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇచ్చిన జీవోలు కేవలం జిల్లా మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తిస్తాయని, మున్సిపల్ పాఠశాలకు ఆ జీవోలు వర్తించవనే వాదన వినిపిస్తోంది. కాగా ఇది ప్రతిపాదన దశలోనే ఉందని పాఠశాల విద్యాశాఖ వర్గాలు అంటున్నాయి. మరి మున్సిపల్ పాఠశాలల్లో కూడా రేషనలైజేషన్ అనేది చేస్తే మరి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు కూడా భారీగా తగ్గిపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మున్సిపల్ పాఠశాలల్లో కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఆల్రెడీ మనం ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రేషనలైజేషన్ విధానం ద్వారా మరి ఎన్ని పాఠశాలలు కనుమరుగయ్యాయి అనే విషయాన్ని గమనించాం. ఇక 33 విభాగాల వారికి పోస్టల్ బ్యాలెట్ మీనా
33 అత్యవసర సేవలు అందించే శాఖలకు చెందిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించిందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. మెట్రో, రైల్వే రవాణా, ప్రయాణికులు, సరుకు రవాణా సేవలు, పోలింగ్ను కవర్ చేసే మీడియా వ్యక్తులు, విద్యుత్, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ టెలిగ్రామ్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, మిల్క్ యూనియన్, మిల్క్ సొసైటీలు, ఆరోగ్య శాఖ, ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్, విమానయానం, రోడ్డు రవాణా సంస్థ, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్ పోలీస్, అంబులెన్స్ సేవలు, షిప్పింగ్, ఫైర్ ఫాక్స్, జైళ్లు, ఎక్సెల్ శాఖ, వాటర్ అథారిటీ, ట్రెజరీ శాఖ, అటవీ శాఖ, సమాచార ప్రజా సంబంధాల శాఖ, పోలీస్, పౌర రక్షణ, హోంగార్డులు, ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, పవర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడి, నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్స్, విపత్తు నిర్వహణ తదితర అత్యవసర సేవల విభాగాల్లో పనిచేసేవారు పోలింగ్ రోజున విధుల్లో ఉండాల్సి వస్తే పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.